ఫ్రెండ్స్, మనం ఈ రోజు టాపిక్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఒకసారి ఈ సాంగ్ వినండి. ఫ్రెండ్స్, ఈ సాంగ్ పేరు బిందీస్ అండ్ బ్యాంగిల్స్. ఈ సాంగ్ ని పాడినటువంటి ఆవిడ పేరు రాజా కుమారి. ఈవిడ ఫేమస్ అమెరికన్ ర్యాపర్, సాంగ్ రైటర్ అండ్ సింగర్. ఈవిడ ఒక ఇండియన్ అయినప్పటికీ కూడా ఈ వీడియో యొక్క జననం కాలిఫోర్నియాలో జరిగింది. ఈవిడ పుట్టినప్పటి నుండి అమెరికాలోనే పెరిగారు. ఈవిడ అమెరికాలోని తన ఫ్రెండ్స్ కి మరియు ఫ్యాన్స్ కి మన హిందూ సనాతన ధర్మం యొక్క సభ్యత మరియు ఇతిహాసాల గురించి గర్వంగా చెప్పడానికి రాయడం జరిగింది. ఈ సాంగ్ లో కొద్దిగా హిందీని కూడా యూజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ లోని విజువల్స్ లో మన ఋషులను మరియు మునులను, మన ధర్మాలని కొంచెం ఫ్యూచరిస్టిక్ వేలో చూపిస్తున్న విధంగా ఉంది. అదే విధంగా ఈ ఋషుల యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనగా స్పిరిచువల్ అవేక్నెస్ ని రీప్రజెంట్ చేయడానికి ఇక్కడ వీరు చాలా క్రియేటివ్ గా రాస్తున్నటువంటి పుస్తకాలను మరియు గ్రంథాలను ఫ్యూచరిస్టిక్ వేలో చూపించడం జరిగింది. ఈ టెక్నిక్ మన సభ్యతను మరియు ధర్మాలను మోడర్న్ వేలో చూపించడానికి చాలా ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇలాంటి మన ధర్మానికి సంబంధించిన మోస్ట్ ఫేమస్ సాంగ్ ని మరియు వాటిని పాడిన వారి గురించి తెలుసుకుందాం. వీరు సనాతన ధర్మం గురించి మరియు మన ప్రాచీన ఇతిహాసాల గురించి హిందీ, ఇంగ్లీష్ మరియు ఇతర భాషల్లో చాలా గర్వంగా చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయంటే ఒక సాంగ్ అయితే 1.7 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. బ్రోదా వి పాడినటువంటి ఆత్మ రామ సాంగ్. ఫ్రెండ్స్, ఈ సాంగ్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా చూసి ఉంటారు. ఈ సాంగ్ పై ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో లక్షల రీల్స్ చేయడం జరిగింది మరియు ప్రజెంట్ ట్రెండ్ లో ఈ సాంగ్ చాలా ఫేమస్. అయితే నిజానికి ఈ సాంగ్ ని యూట్యూబ్ లో ఇప్పటికి 10 సంవత్సరాల ముందు రిలీజ్ చేయడం జరిగింది. భగవాన్ శ్రీరాముడిపై పాడినటువంటి ఈ సాంగ్ ని పాడింది ఫారినర్ కాదు, ఒక ఇండియన్. ఆయన పేరు విఘ్నేష్ శివానంద్. ఈయన షార్ట్ ఫామ్ పేరు బ్రోదావి. ఈయన యొక్క జననం తమిళనాడులో జరిగింది మరియు ఈయన ఇంగ్లీష్ లో కూడా చాలా ఫేమస్ సింగర్. ఆయన పాడినటువంటి ఈ సాంగ్స్ ని మీరు ఆయన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈయన కేవలం ఆత్మారామ సాంగ్ మాత్రమే కాదు, ఈయన తనదైన స్టైల్లో హిప్ హాప్ వర్షన్ లో ఐగిరి నందిని సాంగ్ ని కూడా పాడారు. ఆ సాంగ్ కూడా చాలా ఫేమస్ అయింది. ఆ సాంగ్ కి 1 బిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈయన మన హిందూ ధర్మాలు మరియు వ్యత్యాసాల పట్ల ఎంతగానో గర్విస్తారు. అందుకే ఈయన యొక్క కళా మాధ్యమంతో మన కల్చర్ ని మరియు ధర్మాలని రీప్రజెంట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈయన ఎన్టీవీ నిర్వహించినటువంటి ఒక రియాలిటీ షోలో కూడా ఈ కాళీమాత యొక్క సాంగ్ ని పాడారు, ప్రమోట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీని తర్వాత సాంగ్ ఓం నమ శివాయ బై అప్పాచి ఇండియన్. ఫ్రెండ్స్, ఆ పరమశివునికి సంబంధించినటువంటి ఈ సాంగ్ పాడింది స్టీవెన్ కపూర్. ఈయననే ముద్దుగా అప్పాచి ఇండియన్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, నిజానికి ఈయన ఒక హిందువు మరియు ఇండియన్, కానీ తన యొక్క జననం ఇంగ్లాండ్ లో జరిగింది. ఈయన భగవాన్ శివుడిపై రాసినటువంటి ఈ సాంగ్ ని 2011లో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కి 12 బిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా వినండి, ఎందుకంటే ఈ సాంగ్ విన్న తర్వాత మన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది నా పర్సనల్ ఫేవరెట్ సాంగ్ ఓం నమ శివాయ్. దీన్ని బాబ్ మోర్లే గారు పాడారు. ఇది ఒక భజన టైప్ లో ఉంటుంది. ఇక బాబ్ మోర్లే శివాయ నమః అనగానే అదొక డిఫరెంట్ వైబ్ నిస్తుంది. ఇది మీకు యూట్యూబ్ లో ఓం నమ శివాయ్ బై బాబ్ మోర్లే అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మన ధర్మాలను మరియు ఇతిహాసాలను ప్రమోట్ చేస్తున్నటువంటి వీరి గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలపడం అస్సలు మర్చిపోద్దు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో కూడా మీకోసమే. అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి చూడడానికి ప్రయత్నించండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, do some worthy little things.